వర్క్లా, ఎల్ఎప్పి అండ్ ఇప్పుడు మున్నార్ మా కేరళ ఐటనరీలో ఒక పార్ట్ కాదు. అసలు మేము కేరళ వెళ్దామన్న థాటే మున్నార్తో మొదలైంది. ప్రతిరోజు గూగుల్ మీట్స్, కాల్స్, యూట్యూబ్ వీడియోస్ అన్నీ కలిపి ఒక పెద్ద ప్లానే వేసాం. అందుకేనేమో మున్నార్ కూడా మా కోసం అన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేసింది. ఇంకొంతసేపట్లో మేము మున్నార్ రీచ్ అవుదాం అన్నప్పుడు మాకు ఒక మెసేజ్ వచ్చింది మా రిసార్ట్ నుంచి. మీ బుకింగే మాకు రాలేదన్నారు. మా అందరికి ఒక మినీ హార్ట్ అటాకే వచ్చింది. సో గైస్, పిచ్ డార్క్, సిగ్నల్స్ కూడా లేవు. మా రిసార్ట్ ఎక్కడో తెలియట్లేదు. అక్కడేదో దూరంగా కనిపిస్తుంది, అదే అనుకుంటున్నాం. కానీ వెళ్తాక మధ్యలో రివర్ ఉంది. సో ఫైనల్లీ కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఏదో కనిపించింది. ఈయన అడిగితే ఇంకా లొకేషన్ కన్ఫర్మ్ చేయలేదు. సో చూస్తున్నాం. ఇలా చూస్తే అసలు ఏం కనిపించట్లా. ఏం జరిగింది మనకి పెద్ద బొక్క పెట్టాడు. ఫైనల్లీ మాకు ఒక టెంపరీ స్టే ఇస్తే కొంతమంది లగేజ్తో వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్పారో మాకు అర్థం కాకపోయినా మాకేదో తెలిసినట్టు ఆ చీకట్లో ముందుకెళ్ళాం. పరిగెత్తకండి ప్లీజ్. జాగ్రత్త. సిగ్నల్ వచ్చింది, కాల్ చేయొచ్చుగా ఒకసారి. ఏం కాదు. పడ్డాక మమ్మల్ని కాపాడడానికి మా సెక్యూరిటీ వ్యాన్ వచ్చింది. అమ్మయ్య, ఎట్లయితే నేను వెలుగు చూసాం చాలు. అన్న చచ్చిపోయామన్న వచ్చేలోపు రెండు చేతులు లేవు. వీళ్ళంతా కలిసి నన్ను చంపేసేలా ప్లాన్ వేశారు. కెమెరామ్యాన్ నెవర్ డైస్. స్పెషల్ గెస్ట్స్ మీ కదా, అందుకనే చీకట్లో హోమ్ టూర్ ఇస్తా అన్న ఎగేసుకుంటూ వెళ్ళిపోయాం. భూటాన్ సీజనా? అరే ఆగండి రా, వెనకాల ఉండండి, మూసుకోండి. ఎగేసుకుంటే వెళ్తున్నాయి. ఏంటిది అది? మిరియాలా? యాలకులా? అరే యాలకులు చాలా కాస్ట్లీ ఉంటాయి కదరా, రెండు లేపేసి కదమ్మా. శృతి, ఏంటి కిటికీలో నుంచి వస్తున్నావా? ప్రెస్ చేస్తే రెండు మొక్కలు అయింది. అరే అరే బ్లడ్ వస్తుంది ట్రైన్ లో నుంచి. ట్యాంక్ లో బాడీ ఉందేమో. రోటీ గుడ్, యూపీ గుడ్, మిక్స్ దెమ్ బోత్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మ్యాగీ రోల్ బై మనోజ్. ఫస్ట్ టైం ఎవర్ సంథింగ్ హ్యాపెన్స్, ఓన్లీ సాత్విక్ విల్ వామిటింగ్. హారర్ మూవీస్లో చూపించినట్టు అబాండెడ్ హౌస్లో స్టే. ఎటు చూసినా చీకటి. ఫుడ్ కోసం ఏం చేసామో మీరే చూసారు. ఏది ఎలా ఉన్నా మన చుట్టూ మన ఫ్రెండ్స్, ముందు క్యాంప్ ఫైర్, స్పీకర్లో డీజే సాంగ్స్ ఉంటే చాలు. స్లో సాంగ్ అయితే స్లోగానే, ఫాస్ట్ సాంగ్ అయితే ఫాస్ట్గా.
మార్నింగ్ స్టార్ట్ అయ్యి మా రిసార్ట్కి వచ్చేసాం. ఇదంతా చూసాక ఇక్కడే ఉండిపోదాం అనిపించింది మా ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి. బట్ ఇంత దూరం వచ్చాం కదా. బై ద వే, ప్లాన్ చేసిన వాటికి ఎలాగో వెళ్ళట్లేదు. వాటి బదులు గైస్ ఇప్పుడైతే మనం వచ్చాము 33 వాటర్ ఫాల్స్ అన్నారు. 33కి ఒక్కటి తక్కువైనా మేము ఊరుకునేది లేదు. టైగర్ కేవ్ లెట్స్ సీ ఉందో లేదో చూద్దాం. పాలి మంజుమల్ బాయ్స్ బ్రో, పద దిస్ ఈజ్ వర్త్ బ్రో ఫర్ 50 రూపీస్. యా దిస్ ఈజ్ వర్త్ బ్రో. టైగర్స్ బెడ్రూమ్, వేర్ ఇస్ టైగర్స్ బెడ్రూమ్ బ్రో? కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడే ఎంటర్ అయ్యాం. ఓకే, జాగ్రత్త. కొండలు కోనలు పిండి పిండి చేసేస్తూ పడిపోతే పళ్ళు రాలగొడట్టుకుంటాం. ఎక్కువ వాటితోటి. వాట్ ఇఫ్ టైగర్ కమ్స్? It will become meat. మా ప్లాన్లో ఏదైనా జరిగింది అంటే అది కలరి క్షేత్ర మాత్రమే. ఇక్కడికి వెళ్దామని గట్టిగానే ఫిక్స్ అయ్యాం. మున్నార్లో ఎవరైనా సన్ రైజ్ కోసం సూర్యనల్లి వెళ్తారు, కానీ మేము మా రిసార్ట్ దగ్గర ఉన్న వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. వయసులో ఇంత దూరం అంటే కష్టం. సూర్యుడు కిరణాలు ప్రకృతి రంగులని బయటకు తీస్తాయి. అందుకే ఎక్కడికి వెళ్ళినా సన్ రైజ్ సన్సెట్ మాత్రం మిస్ చేయం. ఈ ట్రిప్ యాజ్ పర్ ప్లాన్ జరుగుంటే ఎలా ఉండేదో తెలీదు, బట్ అనుకున్నది ఒక్కటి జరగలేదు. ప్రతి క్షణం ఒక ట్విస్ట్, ప్రతి నిమిషం ఒక సర్ప్రైజ్. అసలు మాకు మున్నార్ ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. మున్నార్లో మేము మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ మిస్ అయ్యాం, కానీ మేము ఇప్పుడు వెళ్ళిన ప్లేసెస్ ఇచ్చిన ఫ్రెష్ ఫీలింగ్ మేము ముందే ప్లాన్ చేసిన ప్లేసెస్ ఇవ్వలేవేమో. The best plans are not the ones that are planned. The best moments are the moments that are not captured.